హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. మీరు బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా రుచిగా చాలా స్పాంజీ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. కేక్ తయారు చేస్తున్నా సూపర్ టేస్టీగా వస్తుంది. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇసుక పోసి గిన్నెలోనే, ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. తింటూ ఉంటే ఎంతో బాగుంటుంది. 150 గ్రాములు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని 2 ఎగ్స్ కానీ తీసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా రుచిగా, చాలా టేస్టీగా, చాలా మెత్తదనంగా ఉంటుంది. దానిపైన మనం జామ్గా, దానిపైన మనము క్రీమ్ వేసుకొని తినేయచ్చు. బాగుంటుంది. ఎంత సాంజీలాగా ఉంటుంది అంటే అంత సాంజీలాగా, నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేది. చూడండి, దానికి తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే మనం ఈజీ పద్ధతిలో తయారు చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పుట్టినరోజులప్పుడు, పార్టీలప్పుడు, ఇంట్లో గెస్టులు వచ్చినప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు. గుడ్లు కాకుండా పెరుగు కూడా వాడవచ్చు. ఈ ఎగ్స్ తినలేని వాళ్ళు దానికి బదులుగా పెరుగు వేసుకోవచ్చు, కప్పు పెరుగు. ఈ చక్కెర తినలేని వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. ఆ పక్క కొలతలతోనే నేను చక్కగా కేక్ అనేది తయారు చేసి ఈజీ పద్ధతిలో త్వరగా చేసుకొని మనం తయారు చేసుకొని తినొచ్చు. అంత రుచిగా, అంత టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సినది ఇదిగో కేక్ బాక్స్. ఇలాగా ఇసుక పోసుకొని దాని మీద పెట్టుకొని చేసుకోవచ్చు. బ్యాటర్ అనేది కేక్ బ్యాటర్ వేసుకొని ఇసుక వేడి అయినాక ఇలా చేసుకోవచ్చు. కేక్ బాక్స్లో వేసుకొని, లేదు అంటే కనుక ఇంకో పద్ధతిలో ఇట్లాగా డేషాలో కేక్ వేసుకొని ఆ ప్లేట్ కానీ వేసుకొని ఇసుక వేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. గిన్నె పెట్టుకొని వేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. చక్కెర గ్లాసు, 150 గ్రాములు మైదా పిండి, దానికి బదులుగా గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. చక్కెర, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడరు, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడరు, మనం బజ్జీలకు వాడే సోడా ఉప్పు, చిటికిడి అంతా కంది గింజంతా తినే ఉప్పు, పాలు, 2 కోడిగుడ్లు, ఆయిల్. శనగ నూనె వాడకుండా ఇంకా వేరే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలు ఆయిల్. శనగ నూనె వాడకూడదు. బాగుంటుంది ఫ్రెండ్స్. గుల్లగా సాంజీలాగా దూదిలాగా వస్తుంది. ముందు చక్కెరని ఆ గ్లాస్ వేసుకున్న ఫ్రెండ్స్, మీకు తీపి ఎక్కువైద్ది అనుకుంటే కనుక ఒక్కప్పుడు తీసివేసి వేసుకోవచ్చు. ముందుగా జార్ తెచ్చుకొని పొడిగా ఐసింగ్ పౌడర్ లాగా మెత్తగా పొడిలాగా వేసుకోవాలి మిక్సీలో. బాగా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. ఎంత రుచిగా, ఎంత టేస్టీగా ఉంటే అంత టేస్టీగా వచ్చింది. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2 కోడిగుడ్లు, ఆ చక్కెరని మనం పొడి చేసుకున్నాక అందులోనే కోడిగుడ్లు వేసుకోవాలి 2. దీనికి బదులుగా కోడిగుడ్డు తినని వాళ్ళు కప్పు పెరుగు వేసుకోవచ్చు. బాగుంటుంది. పగలు కొట్టుకొని బాగా ఒక 5 నిమిషాల సేపు మిక్సీకి వేసుకోవాలి. పంచదార పౌడర్ని, చక్కెర పౌడర్ని, ఎగ్స్ని బాగా 5 నిమిషాల సేపు గుల్లగా బాగా వచ్చిందాక మిక్సీ పట్టుకోవాలి. లెసన్స్ వేసుకోవాలి. వెనిలా లెసన్స్ కానీ ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఎసెన్స్ అనేది 1/2 టేబుల్ స్పూన్ బాగా మిక్సీలో 5 నిమిషాల సేపు వేసి వచ్చినాక చూడండి, మనము తినే సోడా, బేకింగ్ సోడా 1 స్పూన్ వేసుకోవాలి. మైదా పిండిని కానీ జల్లించుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. జల్లించి పక్కన పెట్టుకోవాలి. కేక్ అంటే కనుక గుల్లగా జల్లించుకోవాలి. ఇంకా మిక్సీ అవసరం లేదు మనకి. ఆ మిక్సీ జార్లోనే చిటికి కంది గింజంతా ఉప్పు, తినే ఉప్పు మనం వేసుకోవాలి. బేకింగ్ పౌడరు చిన్నది స్పూను,
ఆ స్పూన్ వేసాను. ఆయిల్ కూడా గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తోనే చూపిస్తున్నాను. 150 గ్రాముల మైదా పిండి, ఆయిల్ కూడా పంచదారను ఆయిల్ సమానంగానే వేసుకున్నాము. ఆ గ్లాసుకి వేసుకొని మరలా కలుపుకోవాలి. ఆయిల్ని కూడా వేసుకున్నాం. శనగ నూనె వాడకూడదు, ఇంక వేరే ఆయిల్ ఏదైనా వాడచ్చు, బాగుంటుంది. ఇంకా మైదా పిండి 150 గ్రాముల ఫ్రెండ్స్. ఇంకా మనం చేతిలో ఒక గెరేట కానీ తీసుకొని మైదా పిండి జల్లించుకొని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ కలుపుకోవటం. అలాగా ఒక 5 నిమిషాల సేపు కలిపితే చాలా గుల్లగా మారి సాంజీలాగా మారి బాగుంటుంది. స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ 5 నిమిషాల సమయం పట్టిద్ది. ఇవి మైదా పిండి వేసినాక మాత్రం ఇంకా మిక్సీతో అవసరం లేదు, చేత్తోనే కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అనేది నిన్న మొన్న పెట్టిన వీడియోస్ ప్రతిరోజు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. కోటేశ్వరి కుక్స్. మిగతా మైదా పిండి కూడా వేసుకొని ఆ బ్యాటర్ అనేది గట్టిగా అయిందనుకో, కొంచెం పాలు కాగబెట్టి చల్లార్చిన పాలు వేసుకోవాలి. కాగబెట్టిన చల్లార్చిన పాలు వేసుకొని మళ్ళీ ఆ గెరెట్తో ఆ బ్యాటర్ మొత్తం, కేకు బ్యాటర్ మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక 5 నిమిషాల సమయం పట్టాక లోలో గిన్నె తీసుకొని ఇసుక పోసుకొని, లేదంటే ఒక ప్లేట్ వేసుకొని రెడీ చేసుకోవాలి. ముందుగానే రెడీ చేసుకోవాలి, అది హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ కేక్ బ్యాటర్ మొత్తం చూడండి, మరలా 1-2 సార్లు ఇట్లాగా బ్యాటర్ అనేది కలుపుకొని ఒక గిన్నెకి ఆయిల్ రాసుకొని మొత్తము జార్లోదంతా తీసుకొని ఒక మందపాటి గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్నాక అది హీట్ ఎక్కిన గిన్నెలో ఈ గిన్నె అనేది పెట్టుకోవచ్చు. ఇదే ప్రాసెస్ అంతా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. 2 విజిల్స్ వచ్చిందాకా ఉంచేయాలి. ఇంకా సరేననేసి అది హీట్ ఎక్కింది. ఆ కేక్ బ్యాటర్ని ఇంకో గిన్నెలో పెట్టి మూత పెట్టేసి పైన ఇంకో మూత పెట్టాము. చూడండి, 10 నిమిషాల సమయం పట్టినాక ఒక గెరిట కానీ తీసుకొని మనం చెక్ చేసుకోవాలి, ఉడికిందా లేదా. అసలు తెలిసిపోతుంది ఉడికిందా అన్నది, అంతా పైకి వచ్చేసింది గుల్లగుల్లగా. 4-5 సార్లు, 5-6 సార్లు, 10 సార్లు వచ్చినా చక్కగా కుక్ అయిపోయింది. 10 నిమిషాలకే కుక్ అయిపోయింది. లోలో ఉంచేసుకొని చేసుకుంటే చూడండి ఎంత స్పాంజీ లాంటి కేకు, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే కేకు చక్కగా నీట్గా తయారు చేసుకున్నాక చూడండి, నేను తీసేటప్పుడు కొద్దిగా అది అదే విధంగా ఉల్టా చేసుకొని ఆ కేకుని కత్తితో నైస్గా సన్న పీసులుగా కట్ చేసుకొని మనకు కేక్ అనేది ముక్కలుగా తీసుకొని తిని చూసాం. ఎంత బాగుందంటే అంత బాగుంది అసలుకి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఇంట్లోనే ఈ పద్ధతిలో చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్స్ కేక్ రెడీ అయింది. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయి కేకు రెడీ అయింది. బేకింగ్ పౌడర్ వేసుకొని చేసుకున్నాము. 2 ఎగ్స్కు బదులుగా వేరే మెటీరియల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఎంత రుచికరమైన కేక్ అనేది తయారైంది. ఈ వీడియో నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మనం ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలు మంచి వీడియోస్ అనేది పెడతాను. ప్రతి ఒక్కరు వీడియో అనేది చూసి, నిన్న మొన్నటి వీడియోలు చూసి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే అంత బాగుంది కేక్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.